ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గ్రూపు సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ చేసిన ప్రార్థన పూర్వకంగా పోయిన వారము ఎంతో బలహీనంగా ఉన్నాను. ఈ దినాన్ని మళ్ళీ మీతో కలిసి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, సమయం బట్టి ఆ దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవులారా, అన్న నా వాయిస్ కరెక్ట్గా వస్తుంది కదా? ఓకే. మనము ఈ దినాన ప్రార్థనలో పోరాడిన ఎఫెఫ్రా గురించి మాట్లాడుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను, ప్రతి విషయములోను దేవుని చిత్తము గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మరోసారి జ్ఞాపకం చేసుకుందామండి. కొలస్సీ 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను, ప్రతి విషయములో దేవుని చిత్తం గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రియమైన దేవులారా, ఈ కొలస్సీ రాసిన పత్రిక పౌలు రాశారండి. ఇది సెరసాలో పత్రికలో ఒక పత్రిక. ఎఫెసు పత్రిక, ఫిలోమోను పత్రికలు, కొలస్సీ రాసిన సంఘాల్లో ఇది సెరసాల పత్రికలని మనం గమనించాలి. కొలస్సీలకు సంఘములో అబద్ధ బోధనను సరిదిద్దటమే ఈ యొక్క పత్రికలో విశేషం. ఎఫెఫ్రా అనబడిన కొలస్సీలో సంఘానికి స్థాపకుడుగా మనము కొలస్సీ పత్రిక 1:7 వచనమును, 4వ అధ్యాయం 12 నుండి 13 వచనం వరకు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎఫెఫ్రా తన స్థానం నుండి కొలస్సీ ప్రాంతము నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలలో మరి సువార్త ప్రకటిస్తున్న పౌలు గారి యొక్క వర్తమానం విని మారు మనసు పొంది యేసు దేవుడు నమ్ముకొని యేసు కొరకు స్వచ్ఛందంగా ఒక సేవకుడిగా అయినట్టుగా మనం గమనిస్తున్నాం. పలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సంఘాలను స్థాపించటంలో ఆయన ఉత్సాహం కలిగినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే కొలస్సీ సంఘంలో దుర్బోధలు ఎక్కువగా ప్రబలినవి. దేవుడు మనకు విమోచకుడు అనేది మనకి సువార్త చెప్తుంది. అయితే దుర్బోధకులు యేసుక్రీస్తు మనకు మధ్యవర్తి కాదు, దేవదూతలే మనకు మధ్యవర్తి. దేవదూతల్ని మనము ప్రత్యేకించుకోవాలి, మనం ఆరాధించాలని వారి యొక్క జ్ఞానముతో వారు మాట్లాడుతున్న మాటలు విని కొలస్సీ సంఘాన్ని స్థాపించిన ఎఫెఫ్రా ఎంతో బాధపడి ఈ సంఘం మార్పు రావాలని తపనతో కొన్ని దూరాలు నడిచి మరి పౌలు గారు కలుసుకున్న సందర్భాలు ఉన్నారు. పౌలు గారు ఎక్కడున్నారంటే రోమాపట్నంలో ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీగా ఉన్న వ్యక్తి దర్శించడానికి కూడా కష్టతరమే. అయినా రోమాపట్నంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమా సైనికులు ఎఫెఫ్రాను గమనించి అతన్ని చెరసాల వేసినట్టుగా చూస్తాం.
ఆ సెరసల్లో పౌలును కలుసుకొని కొలసే సంఘంలో జరిగిన దుర్బోధను వివరిస్తూ ఎంతో బాధపడుతూ వివరించిన విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం గమనించవలసిందంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలసి పరిస్థితుల్ని పౌలు గారు వ్యక్తిగతంగా దర్శించలేదు, కానీ కొలసి సంఘాన్ని పౌలు గారు లేఖనాల ద్వారా, మరి ఒనేసిము ద్వారా మరి కొలసి సంఘాన్ని పంపించి అక్కడ ఎపఫ్రా ఎంత ప్రార్థన పరుడో, ఏ విధంగా ప్రార్థనలో పోరాడుచున్నాడో, ఆ దుర్బోధ నుంచి ఎలాగో బయటికి రావాలి, ఎలాగూ ఆత్మీయంగా ఎదగాలి అనే విషయాల్లో ఉన్నాడని పౌలు గారు కొలసి సంఘానికి తెలియజేసిన విధానాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సుదీర్ఘ ప్రయాణములో పౌలు వారి విషయంలో ఎంతో ప్రయాసతో లేఖ రాసి పంపించిన విధానాన్ని గమనిస్తున్నాం. ఈ ఎపఫ్రా విషయంలో మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తే ఎంతో ఆ సంఘాన్ని బలపరచాలని ఆలోచన కలిగి ఉండాలని, మంచిగా ఆత్మీయంగా ఎదగాలని, వీరి ఆత్మలు దేవుని స్థితికి చేరాలని ఒక తాపత్ర కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఎపఫ్రా గురించి మనం గమనిస్తున్నాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశము దృఢపడును అన్న మాట ప్రకారంగా పౌలు గారు మాటల్ని బలపరచాలి, ఆయన ద్వారా ఇంకా అనేకులను ఉత్తేజించాలి అన్నది ఆ యొక్క ఎపఫ్రా మనసు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవులారా, ఎపఫ్రా అనగా అర్థము సౌందర్యవంతుడు, సౌందర్యం కలిగిన వాడు, బహు సౌందర్యం కలిగిన వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. అయితే క్రైస్తవులైన మనము ఎటువంటి సౌందర్యం కలిగి ఉండాలంటే, దేవునిందు భయభక్తులు కలిగి ఉండటే నిజమైన అందం. అందం శాశ్వతం కాదు, శరీరములో ఒక భాగమే అందం. అయితే క్రైస్తవులైన మనము నిజమైన సౌందర్యం, ఆ అందము శారీరకంగా కాదు కానీ, బాహ్యంగా చూపించడం కాదు కానీ, అంతరంగములో మనం అలంకరణ కలిగి ఉండాలి. క్రియల చేత తమ్ము తాము అలంకరించుకున్న వారే నిజమైన క్రైస్తవులు. శాంతం గల వారే అందాన్ని కలిగి ఉన్నారని, వినే విధేయత కలిగిన వారు సౌందర్యం కలిగి ఉన్నారనేదే మనం గమనిస్తూ ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని విషయంలో తగ్గించుకునే వారుగా ఉంటూ దేవుని పనిలో కొనసాగుతున్నట్లయితే అది ఎంతో సౌందర్యం కలిగినది గమనిస్తున్నాం. సామెతలు 31వ అధ్యాయము 30 వచనములో మనకు తెలుసు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అన్న పదాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక మనము
దేవుణ్ణి వెంబడించేవారుగా, ఆయన సిలువ ఎత్తుకొని మనం మోసేవారుగా, మనము తగ్గించుకునేవారుగా ఉండాలనేదే ఈ యొక్క సౌందర్యానికి గుర్తుగా ఉన్నది. బంగారము, విలువైన నగలు, దుస్తులు, వీటికి డబ్బులు పెట్టడం కన్నా పేదవారికి లేక దేవుని సువార్త పరిచర్య ఇవ్వటానికి ఈ డబ్బులు పెట్టడం ఎంతో మేలు అన్నది మనకు వాక్యాల ద్వారా కానీ దైవజనుల ద్వారా హెచ్చరికల ద్వారా మనం చూస్తున్నాం. అనుకువతో ఉంటూ మనము మంచి క్రియలని, ధనము కలిగిన సౌందర్యం కలిగిన వారిగా ఉంటూ ముందుకు సాగాలని, దైవభక్తి గొప్ప లాభమని గుర్తిస్తూ ముందు సాగుతాం. దేవునామకు స్తోత్రములు. విశ్వాసులైన స్త్రీలైన పురుషులైన తమ మంచి పనులు అని నగలు దుస్తులు ధరించుకోవాలి. ఆమేన్. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒక్కసారి హెచ్చరిక చేసుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ దాసుడునైన ఎపెఫ్రా అన్న పదాన్ని మనం గమనించాలి. ఎపెఫ్రా యేసుక్రీస్తు దాసుడు అన్నది మనం గమనిస్తున్నాం. క్రీస్తుకు దాసుడుగా ఉన్నాడు. సాతాను దాస్యత్వం నుండి బయటపడి క్రీస్తు దాసుడుగా జీవించి దేవునికి నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దాసుడు అనే పదాన్ని గ్రీకు భాషలో డోలోస్ అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. అంటే బానిస అని అర్థం. అమ్మబడిన వాడు కొన్నవానికి సొంతం అని గ్రహిస్తున్నాం. మన జీవితంలో దేవునికి దాసులుగా ఉండవలసిన వారుగా ఉండాలి. దాసుడు ఎలాగుంటాడు? పోట్లాడాడు, అందరికీ దయ చూపించేవాడుగా ఉంటాడు. విశ్వాసులైన మనము దయ కలిగిన వారిగా ఉండి సహనముతో అనేకులకు సువార్త ప్రకటించేవారుగా ఉండాలని ఈ దినాన మీకు తెలియజేస్తున్నాను. దాసుడు అట్టి వారికి సాత్వికముతోనూ మరి జగడం మాడక అందరి ఎడల సాధుగుణం ఉంటూ కీడు సహించువాడుగా ఉంటాడని వాక్యాలు మనం చూస్తున్నాం. జగడమాడకూడదు, దయ చూపించాలి, సహనం కలిగి ఉండాలనేది మనం గమనిస్తున్నాం. కనుక దాసుడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎపెఫ్రా ఎంతో ప్రియమైన వాడు. ప్రియుడు అనగా ప్రేమింపబడిన వాడు. సహోదరి సహోదరులను ప్రేమ పొందిన వాడుగా ఎపెఫ్రా ఉన్నట్టుగా మన ప్రియుడు. కొలస్సే 1:7 చూస్తున్నాం. ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు అన్నది మనం గమనిస్తున్నాం. కనుక పరిశుద్ధులందరూ ప్రేమ కలిగిన వారు ఉండాలి. ఒకరినొకరు ప్రేమింపబడిన వారుగా ఉండాలి. శత్రువులు కూడా ప్రేమింపబడిన వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. కనుక ఆ ప్రేమలోనే మనం గమనించవలసింది ఏంటంటే ఆ పొరుగు వారిలో కూడా నీ శత్రువు ఉన్నాడు. నీ పొరుగు వారిలో కూడా నీ శత్రువు ఉన్నాడు. గమనించి మరి వారికి ముఖం చాటు వేయకుండా సఖ్యమైనంత వరకు వారితో సమాధాన పడటానికి మనం ప్రయత్నం చేయాలని ఈ యొక్క జూమ్ ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. మనం అందరం అలాగున్నట్లయితే దేవునికి ఎంతో ప్రియమైన వారముగా ఉంటాం. దేవునికి ఎంతో ఇష్టమైన వారుగా ఉంటాం. ఎపెఫ్రా ఆత్మీయ జీవితంలో నిలకడ కలిగినట్టుగా మనం గమనిస్తున్నాం. కొలస్సీ 4:12 మీరు సంపూర్ణులను
ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం కూర్చున్న సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని అన్న మాట మనం చూస్తున్నాం. దారి తప్పిపోయిన కొలస్సీ సంఘాన్ని తిరిగి ప్రభు దారిలో తీసుకురావటానికి అతడు ఎంతో నిలకడగా పడ్డాడు. ఆ సంఘం ఏమైపోతుందని పట్టించుకోలేదు, నాకేం పట్టి అని నిర్లక్ష్యంగా ఉండలేదు. పట్టుదలతో ఆ సంఘాన్ని ఆత్మీయ సంఘంగా చేయాలి, వారి ఆత్మలు దేవునికి అప్పగించాలని ఎంతో నిలకడగా కలిగిన ఎఫెఫ్రాగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెఫ్రా ప్రార్థన పరుడుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ చెరసాలలో ఉన్న ఎఫెఫ్రా కానీ పౌలు గారు కానీ వారు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. వారి ప్రార్థనలు గమనించిన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నట్టు కూడా మనం గమనిస్తున్నాం. కొలస్సీ 4:12 ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలు సంతోషకున్నప్పుడు చేయటము ఒక వంతు అయితే, మరొక వంతు ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఇదేనండి గొప్ప విషయం. మనకి పిలోమను మరి 23 ఒక మాట మనం చూస్తున్నాం. తోటి ఖైదీ అని పిలచబడినట్టుగా ఎఫెఫ్రా కూడా కష్టాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అయితే కొలస్సీ సంఘంలో ఉన్న విశ్వాసులు పేరు పేరున అతడు ప్రార్థిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ప్రార్థన మనము దేవునితో మాట్లాడుతున్నామని మనకు తెలుసు. ప్రార్థన ఎంతో దేవునితో సంభాషణ చేస్తున్నాము. ఈ ప్రార్థన మనకి లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం సచ్చిన వారమని మనం గమనించాలి. ఈ ప్రార్థన ఒక ఊపిరి లాంటిది. మనం ఊపిరి ఉన్నంత వరకు మనలో ప్రార్థన అనేది మనలో మమైక్యమైపోవాలి. ఉదయం అనగా, సాయంత్రం అనగా, మధ్యాహ్నం అనగా 24 గంటలు మన హృదయములో ప్రార్థన ధ్యానముతో మనము ప్రయాణం చేస్తున్నా, డ్యూటీలో చేస్తున్నా, లేక పక్క వారితో మనం సంభాషణ చేస్తున్నా, వారి కొరకు, వారి ఆత్మల కొరకు మనం ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరత మనకెంతో ఉన్నది. ఎందుకంటే ఈ కాలము నిజంగా దుష్టుడు ఎంతో వాడుకుంటున్నాడు. వాయు వరుసలేని జీవితాలు కలిగిన ఈ కాలం అయిపోయింది. కనుక ఎఫెఫ్రా వలె మనం ఎప్పుడు పోరాడుతూ ఉండాలి ప్రార్థనలో. ఆ ప్రార్థన ద్వారా అనేక ఆత్మను రక్షించుకోవాలి. మొట్టమొదటిగా మన ఇంట్లో ఉన్న ఆత్మను రక్షించుకుందాం, మన పొరుగు వారిని ఆత్మను రక్షించుకుందాం. మన ఆత్మను రక్షించుకుంటూ పొరుగు వారి యొక్క ఆత్మను కూడా సాధ్యమైనంత వరకు మనం కాపాడుకుంటూ దేవుని రాజ్యానికి అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక ఎఫెఫ్రా కూడా ఈ విషయం గుర్తించి అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అన్న మాటని మనం గమనిస్తున్నాం. ఎఫెఫ్రా అండి నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడండి. ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు. కొలస్సీ రాసిన పత్రికలో 1:7-8 వరకు చూస్తే, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మీయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అన్న మాట చూస్తున్నాం. దేవునికి నమ్మకమైన వ్యక్తులు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు నమ్మకమైన వ్యక్తులు అంటే, చిన్న దానిలో నమ్మకం ఉన్నవాడు
అన్నిటిలో నమ్మకానికి పొందుకోగలడు. చిన్న విషయంలో నమ్మకం కోల్పోతే పెద్దవాటికి ప్రాధాన్యత కలిగిన వాడిగా ఉండలేడు. కనుక మనం గృహ నిర్వాహకులుగా ఉన్నాం దేవుని పనిలో. కనుక ఆ గృహ నిర్వాహకులుగా ఉంటున్న మనము నమ్మకస్తులుగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యం కోసం దేవుడు కాదు, అవసరతల కోసం దేవుడు కాదు. మనము పాపము నుండి విడుదల పొంది క్రీస్తు తన రక్తం ద్వారా కడిగి మనం పవిత్రపరిచాడు కాబట్టి, ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి, మనము ఆయనకు నమ్మకం ఉండవలసిన బాధ్యత మనకందరికి ఉందండి. నమ్మకం అనే పదము మనం గమనిస్తే ఎంతవరకు వెళుతుందో తెలియదు, కానీ మన ప్రాణం ఉన్నంత వరకు మన నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మనము కూడా మన ఆత్మను దేవునికి అప్పగించేవారుగా ఉంటున్నాం. మోషే గురించి చూస్తే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న పదాన్ని మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ఎఫెఫ్రా ప్రభు పరిచర్లో ఎంతో ప్రయాసపడిన వాడండి. కొలస్సీ 4:13 చూస్తున్నాం. బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పౌలు గారే, గొప్ప సేవకుడుకున్న పౌలు గారే మరి ఆ యొక్క ఆత్మల రక్షణార్థం కోసము ఈ యొక్క ఎఫెఫ్రా ఎంత ప్రయాసపడుతున్నాడో జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఎలాంటి వారుగా ఉన్నామో మనం పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవులారా, ప్రార్థనలో పోరాడిన ఎఫెఫ్రా, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం కూర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చిత గలవారే నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలస్సీ యొక్క దుర్బోధల నుండి వాళ్ళని రక్షించాలని, మరి తన మాట కాకుండా మరి సేవకుడు ఇంకో మాట బలపరచాలని పౌలు గారిని కలిసి వారిని హెచ్చరిక చేయాలని ఎంతో తాపత్రపడిన ఒక ఎఫెఫ్రాగా మనం చూస్తున్నాం. ఎఫెఫ్రా అనగా సౌందర్యం కలిగిన వాడు. మన అంతరంగంలో మన క్రియల్లో మంచి సౌందర్యం కలిగి ఉండాలనేది మనం హెచ్చరిక చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎఫెఫ్రా క్రీస్తు దాసుడుగా ఉన్నాడు. మనము కూడా దేవునికి అమ్మబడిన వాడము. మనం అమ్మబడిన వాడుగా ఉంటూ కొన్నవానికి సొంతం ఉన్నట్టుగా మనం దేవునికి సొత్తై ఉన్నాం. కనుక ఆయన చిత్తం ప్రకారంగా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా, చిత్తం ప్రభువా, అవును ప్రభువా, ఉన్నాను అన్న పదముతో మనం దాసులుగా ఉంటూ ఆయన పనిలో ముందుకు సాగాలని మనం హెచ్చరిక చేసుకుంటున్నాం. ప్రియమైన ఎఫెఫ్రా ఎంతో ప్రేమింపబడిన ఎఫెఫ్రాగా ఉన్నాడు. ఈ యొక్క గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్కరము ఆత్మీయ ప్రేమతో ఒకరొకరు ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో నిలకడగా ఉన్నాడు, పడిపోకుండా స్థిరంగా ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. ఎఫెఫ్రా ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ఎఫెఫ్రా నమ్మకమైన పరిచారకు ఉన్నాడు. ఎఫెఫ్రా ప్రభు పరిచర్లో ఎంతో ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన జూమ్ మీటింగ్లో ఉంటున్న ప్రతి ఒక్క అక్కకు, అన్నకు, విశ్వాసులకు అందరికీ తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడదాం, విజయం పొందుతాం, దేవుని సాక్షికుందాం, అనేకుల ఆత్మలను దేవుని ఎత్తుకు నడిపిద్దాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.